హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివకోటి ఎస్కే రావు. ఈరోజు ఈ వీడియోలో ఎక్సలెంట్, చీప్ మనం తీసుకునే ఫుడ్ అనేది ఏది ఎక్సలెంట్ ఫుడ్, ఏది చీప్ ఫుడ్ అనేది మాట్లాడదాం. అయితే ఎక్సలెంట్ అనేది ఎప్పుడు కూడా మనకి చీపేనండి. ఎక్సలెంటే చీప్ అవుతుంది. చీప్ ఈజ్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఎక్సలెంట్ అనేది ఎందుకు చీప్ అయిందంటే, ఎందుకంటున్నానంటే, మనము ఒక ఫ్రూట్స్ అంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ గాని, తర్వాత యాపిల్స్ గాని, లేకపోతే దానిమ్మ పళ్ళు గాని, ఇలాంటి ఫ్రూట్స్ మనం కొని తెచ్చుకొని ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ తినాలంటే, ఇంటిల్లి పాది తినాలంటే అవ్వదు. ఎందుకంటే చాలా కాస్ట్ అన్నమాట అయన్నీ గూడా. అందరూ ఒక ఇంట్లో ఒక నలుగురుంటే, నలుగురు గూడా తినలేరు. ఎందుకంటే 400, రూ. 500 పెడితే గాని మనకి మంచి ఫ్రూట్స్ రావు. అంత పెట్టాలంటే మనిషికి చాలా కాస్ట్ అనే దీంతో అవి కొనుక్కోరు. కాకపోతే ఇప్పుడు దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఏం చేస్తారంటే, ఒక స్ట్రీట్ పక్కన స్ట్రీట్స్‌లో అమ్ముతున్నటువంటి ఫుడ్ ఉంటది గదా! సమోసాలు గాని, బజ్జీలు గాని, లేకపోతే ఏదైనా స్నాక్స్, పానీపూరి లాంటియి. ఇలాంటి ఫుడ్ ఏంటంటే రూ. 100కే నలుగురు తినొచ్చు. ఈ నలుగురు తినటానికి రూ. 100తో సరిపోతుంది. కాబట్టి ఏమని ఆలోచిస్తారంటే మనుషులు, ఈ నా ఈ రూ. 100తో నలుగురం తినేయొచ్చు. రూ. 500 తీసుకెళ్తే గాని ఫ్రూట్స్ సరిపోవు కాబట్టి, మనం 500 ఖర్చు పెట్టలేము ఇవాళ అని జెప్పేసి, ఆ రూ. 100 పెట్టి స్ట్రీట్ ఫుడ్ అనేది ఇంటికి తీసుకెళ్ళి అందరూ తింటారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడేం జరుగుతుందంటే, స్ట్రీట్స్‌లో బయటన వాళ్ళు కుకింగ్ చేసేటటువంటి ఆయిల్స్ ఏయైతే ఉన్నాయో, దాన్ని రీయూజింగ్ చేస్తూ ఉంటారు. ఆ రీయూజ్ చేయటం వల్ల ఆ ఆయిల్‌లో ఫ్రీ రాడికల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అయ్యి, ఆ ఫ్రీ రాడికల్స్ బాడీలోకెళ్ళిన తర్వాత, అది మన ప్రొటెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో మన బాడీలో, ఆ ప్రొటెక్షన్ సిస్టమ్‌కి కూడా దొరకకుండా ఆ ఫ్రీ రాడికల్ అనేది తప్పించుకు తిరుగుతా ఉంటది. ఇన్ కేస్ ఆ ఫ్రీ రాడికల్ గాని మన ప్రొటెక్టివ్ సిస్టమ్‌కి గనక దొరికితే ఖచ్చితంగా దాన్ని అది చంపేస్తది. అలా దొరకకుండా తిరుగుతూ ఉంటది. ఇలాంటి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ బాడీలో ఎక్కువవుతుంటది. ఎక్కువైపోతూ ఉంటాయి. ఎప్పుడు మనం ఆ స్ట్రీట్ ఫుడ్ తెచ్చుకొని ఎక్కువ సార్లు తినటం వల్ల, ఆ స్ట్రీట్ ఫుడ్ అనేది మన బాడీలోకి అన్ని సార్లు అవ్వడం వల్ల విపరీతంగా ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అయిపోయి, అయి క్యాన్సర్ సెల్స్ కింద మారతాయి. అయితే ఆయిల్ అనేది వన్ టైమ్ యూజే గానీ, సెకండ్ టైమ్ యూజ్ అనేది మన ఇంట్లో కూడా వాడుకోకూడదు. అయితే ఏం జేయాలంటారు? ఇప్పుడు దాన్ని డిస్కార్డ్ జేయాలని అంటాను నేనైతే. నేనైతే ఆ వాడిన ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని ఒక్కసారే వాడాలి. మిగతా ఎక్కువ సార్లు వాడకుండా దాన్ని డిస్కార్డ్ అంటే దాన్ని డ్రైన్ చేసేయాలనేది నేనంటాను. అయితే ఈ ఫుడ్ అనేది మనం ఎక్కువ సార్లు ఔట్ సైడ్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏంటంటే, ఈ ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అయిపోయి, మన బాడీ అనేది క్యాన్సర్ లాంటి రోగాలకి వాటి బారిన పడిపోద్ది. అలాంటి రోగం ఏదైనా వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు, అక్కడ అక్కడ ఎంత అవుతదనేది మనకు చెప్పలేం. నాట్ అప్లికేబుల్ అని చెప్తాం అక్కడ. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద డిసీజ్ అన్నమాట. అక్కడొచ్చిన వ్యాధిని బట్టి అక్కడ అమౌంట్ అవుతాయి కాబట్టి, దాన్ని పర్టిక్యులర్‌గా ఇంత అవుతాయని మనం చెప్పలేం. అయితే మనం చీపే గదని జెప్పేసి తెచ్చుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది మనం తింటే ఏమైంది? వెరీ ఎక్స్‌పెన్సివ్ చేసింది ఆ ఫుడ్ అంతా గూడా. అంటే ఒక రూ. 50,00,000 ఖర్చవుతాయి అన్నారు హాస్పిటల్‌లో. తీసుకున్నదే రూ. 100 చీప్‌గా వచ్చే ఫుడ్డే తెచ్చుకున్నాం. మనం ఎన్ని సార్లు తెచ్చుకున్నా, అన్ని సార్లు తెచ్చుకొని తిన్నాం గాబట్టి, అయితే ఓవరాల్‌గా నీకు ఆ చాయ్ సమోసాలకి నువ్వు ఎన్నో సంవత్సరాలుగా తింటే అయిన ఖర్చు ఒక రూ. 50,000, రూ. 60,000 అనుకుంటే, కానీ ఆ 50, 60,000 మీతో ఎంత ఖర్చు పెట్టించింది? 50,00,000 పైగానే ఖర్చు పెట్టేస్తాయి. అయితే ఎక్సలెంట్ ఫుడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫ్రూట్స్ అంటున్నాం గదా! ఆ ఫ్రూట్స్ అనేవి మనం గనక మార్కెట్ నుంచి రూ. 500 తెచ్చుకోలేకపోయినా అట్‌లీస్ట్ 200 తెచ్చుకున్నా, హాఫ్ ఆఫ్ ది పీస్ మనిషికొకటి తిన్నా గూడా అది, అది ఎక్సలెంట్. ఎక్సలెంట్ ఈజ్ చీప్. ఎక్సలెంటే గాని అది చీప్ ఎందుకయిందనుకుంటున్నారు? మీకు బాడీకి కావాల్సినటువంటి నీకు మీకు ఎనర్జీ రావడానికి మినరల్స్ గాని, లేకపోతే విటమిన్స్ గాని, మీకేది కావాలితే అది మనకి ఫ్రూట్స్ నుంచే వస్తాయి. ఆ ఫ్రూట్స్ అనేవి కాస్టే. కానీ అది ఎక్సలెంట్ ఫుడ్డే. ఎక్సలెంట్ ఈజ్ చీప్. ఎక్సలెంట్ ఎందుకు చీప్ అయింది? ఆ చీప్ అవ్వడానికి కారణం ఏందంటే, మీరు రూ. 200 పెట్టి తెచ్చుకున్నా, రూ. 500 పెట్టి తెచ్చుకున్నా, మీకు ఆ 50,00,000 మిగిల్చింది కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు ఎక్సలెంట్ ఈజ్ చీపు, చీప్ ఈజ్ వెరీ ఎక్స్‌పెన్సివ్. మై డియర్ ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో ద్వారా మీకు, బయట దొరుకుతున్న స్ట్రీట్ ఫుడ్స్, మనకు పానీపూరి గాని, లేకపోతే అది బండ్ల మీద అమ్మే చాట్ గాని, లేకపోతే సమోసాలు గాని, ఆయిల్‌లో ఏవైతే ఉడికినాయో ఆ ఆయిల్స్‌లో దొరికిన ఫుడ్ అనేది
మనం ఎక్కువ తినటం వల్ల మనకి క్యాన్సర్ లాంటి రోగాలు రావడానికి చాలా హెల్ప్ అవుతాయి ఆటికి. అయి రావడానికి ఈ తినే ఫుడ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ ఫుడ్ అనేది మీకు అలవాటు అయ్యి ఉంటే దాన్ని స్లోగా ఆపండి. ఎందుకనంటే బయటన మనకు ఆ దొరికే టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ గూడా రీయూజింగ్ ఆయిల్స్. అంటే ఒక కొద్దిగా ఆయిల్ మిగిలుంటే ఆయిల్‌లో ఫ్రెష్ ఆయిల్ గూడా దాంట్లో పోసేసి దాంట్లో వంట చేసి మనకి పెడతారు కాబట్టి ఆ ఫుడ్ అనేది చాలా చాలా డేంజర్. కాబట్టి ఏదో అకేషనల్‌గా ఒకసారి, 2 సార్లు ఎప్పుడైనా గానీ అక్కడ సిట్యుయేషన్ మనకు దొరకకపోతే తినొచ్చు తప్ప, పర్టిక్యులర్‌గా రేపు మనం ఆ హోటల్‌కెళ్ళి తిందాం, ఈ హోటల్‌కెళ్ళి తిందాం అనేది మాత్రం ఎప్పుడు తినకూడదు. ఇన్‌కేస్ ఇప్పుడు మనకు 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్‌లో బయట దొరికే ఒక దోస ఒక రూ. 30 దొరికితే అక్కడ రూ. 100 ఉంటది. లేకపోతే రూ. 150 ఉంటది. వాళ్ళు రీయూజ్ అనేది చేయరు. కాబట్టి వాళ్ళు ఆ కాస్ట్ ఏస్తారు. అంత కాస్ట్‌లీ ఫుడ్ అనేది అక్కడ ఎందుకు అంత కాస్ట్ అవుతదంటే, వాళ్ళు వాడిన ఆయిల్స్‌ని మళ్ళీ వాడరు. ఆళ్ళు వాడేసిన ఆయిల్‌ని ఈ స్ట్రీట్ ఫుడ్‌లో ఉంటున్నటువంటి ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎక్కువ శాతం ఆ ఆయిల్‌ని కొనుక్కుంటారు ఆళ్ళ దగ్గర. ఆయిల్ బానే ఉంది గదా! చూడటానికి అని జెప్పేసేసి, వాళ్ళు గూడా బయట నుంచి కొత్త ఆయిల్ కొనకుండా, ఇలా వచ్చిన ఆయిల్‌ని కొనుక్కొని, వాటిల్లోనే మనకు ప్రిపేర్ చేసేసేసి ఇస్తారు. ఔట్ సైడ్ ఫుడ్డు టేస్ట్‌గా ఉంది లేదా అనేది సెకండరీ గానీ, అది మనకి హెల్త్‌గా అయితే మాత్రం ఇట్స్ వెరీ వెరీ డేంజర్. కాబట్టి ఇప్పుడు ఎక్సలెంట్ అనే ఫుడ్ ఏదైతే ఉందో, మీకెంత తినగలరో అంతే తెచ్చుకోండి. తప్పదిక మరి. ఎందుకంటే అందరికి రూ. 500 పెట్టి ఒకరోజు ఫ్రూట్స్ కొనుక్కోవాలంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి అది చాలా కష్టం అవ్వచ్చు. కానీ మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవడం కోసం పర్లేదు. ఒక రూ. 100, రూ. 200 తెచ్చుకొని అవే తినండి తప్ప, ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది తినకూడదు. ఇన్‌కేస్ మీకు తినాలని అనిపిస్తే ఇంట్లో మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ చేసుకొని తినండి. మన యూట్యూబ్‌లో ఇవాళ చాలా రకాల వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఆ కుకింగ్ వీడియోస్‌లో మీకు ఏ కుకింగ్ కావాలితే మీరేది చేయాలనుకుంటున్నారో అది ఒకసారి, 2 సార్లు చూసి నేర్చుకొని, అదైతే చేసుకొని మీరు తినండి. మీ పిల్లలకి కూడా పెట్టండి తప్ప, ఔట్ సైడ్ ఫుడ్ అనేది బ్యాన్ చేసేసేసి, ఔట్ సైడ్ ఫుడ్‌కి ఇంకా దూరంగా ఉంటేనే చాలా మంచిదనేది నా ఉద్దేశం. ఈ వీడియో ద్వారా మీకు ఈ మెసేజ్‌ని ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.